ఏకాదశిలో ఇప్పుడు వచ్చే భాద్రపద శుక్ల ఏకాదశి గురించి మనం తెలుసుకుందాము. దీనిని పరివర్తన ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, వామన ఏకాదశి అని కూడా అంటారు. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతిలో వచ్చే మార్పులకు సంబంధించినదిగా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడు. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతారాన్ని పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సేవిస్తే కలుగు ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశే వామన జయంతి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన తెలియక చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషి పైన శయనించి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. అది దక్షిణాయనంలో. తిరిగి భాద్రపదంలో శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు. అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. పూర్వం యుద్ధంన దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయం పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేరను. కొంతకాలం గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గంపై అధికారం సంపాదించను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానం చేసింది. ఆ వ్రతము చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో, దేవి చింతించవద్దు, నీకు నేను పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభం చేకూర్చదనని పలికి అదృశ్యమవుతాడు. ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపంను జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపంన దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామన మూర్తికి ఉపనయన సంస్కారాలు గావించారు. ఒకసారి బలిచక్రవర్తి భృగు కచ్చమను చోట అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడని వామన భగవానుడు విని అచ్చటికి వెళ్ళెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును యజ్ఞోపవీతంను ధరించి శరీరంపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపంన యజ్ఞ మండపం నందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపంను చూసిన బలి హృదయము గద్గదమై వామన భగవానుని ఉత్తమ ఆసనంపై కూర్చుండబెట్టి పూజించను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడగగా వామనుడు 3 పాదముల భూమిని అడిగాను. శుక్రాచార్యుడు భగవానుని లీలను గ్రహించి దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేకాకుండా దానముసుకుటకు సంకల్పం చేసేందుకు జలపాత్రని ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలు కోరి జలపాత్రమందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకొని పాత్రలో నీరు వచ్చే దారిని ఛేదించాను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయాను. సంకల్పం పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్వీని, 2వ పాదంతో స్వర్గలోకంను కొల్చెను. 3వ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.